మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ప్రసవం తర్వాత కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్తో పాటు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. గర్భవతిగా ఉన్నప్పుడు కంటే కాన్పు తర్వాత బలమైన ఆహారం తీసుకోవాలి. అన్ని రకాల ఆకుకూరలు, పప్పు దినుసులు, మాంసాహారం, పాలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. పిల్లలు పుట్టిన తరువాత మీరు అందం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మీ అందాన్ని కోల్పోతారు. కొత్తగా తల్లైన మహిళలకు ఎక్కువగా సాధారణంగా బాధ్యతలు ఉండటం వల్ల అందం మీద శ్రద్ధ తగ్గిస్తారు. కొత్తగా అమ్మైన వారు అందంగా ఉండేందుకు ఫాలో అవ్వాల్సిన బ్యూటీ టిప్స్ ఇప్పుడు చూద్దాం. పనుల ఒత్తిడిలో ఉండిపోయి తగినంత నీటిని తీసుకోలేకపోతారు. దీంతో చర్మం మీద ముడతలు వచ్చే అవకాశం ఉంది. నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. దీనివలన మలబద్ధకం, మూత్ర సంబంధిత వ్యాధులు నివారించుకోవచ్చు. చేతుల సంరక్షణ. మీరు ఎన్నో రోజుల నుండి మీ బేబీకి సపర్యలు చేయడం వలన చేతులు పొడిగా మారిపోయి ఉంటాయి. అంతేకాక ఇంటి పని కూడా చేయడం వలన చేతుల మీద వాతలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా హ్యాండ్ లోషన్ లేదా నూనె రాసుకోవడం మంచిది. జుట్టు. మీ శరీరం మీద అన్వాంటెడ్ హెయిర్ను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. కాళ్ళు. ప్రెగ్నెన్సీ సమయంలో మీ శరీరంలో విడుదలయ్యే హార్మోన్స్ అసమతుల్యం వల్ల మీ శరీర భాగాలకు సరైన పోషణ అందదు. అందులో భాగంగా మీ కాళ్లకు కూడా సరైన పోషణ అందక కాళ్లు పగిలిపోవడం, చీలడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాళ్ల సంరక్షణను అశ్రద్ధ చేయకండి. జుట్టు సంరక్షణ. మీ చర్మంలాగానే మీ జుట్టు కూడా చాలా సున్నితమైంది. కాబట్టి మీరు బయటికి వెళ్లేటప్పుడు జుట్టుకు ఏదైనా మాయిశ్చరైజింగ్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. లేకపోతే జుట్టు ఎండబారిన పడి పొడిబారిపోతుంది. ఐరన్, కాల్షియం మాత్రలు వాడటం వలన రక్తహీనతను నివారించుకోవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం వలన కాన్పు తర్వాత అలసట తగ్గుతుంది. ఇక వ్యక్తిగత శుభ్రత. కాన్పు తర్వాత పరిశుభ్రంగా ఉండాలి. అలా ఉండటం వలన కుట్లు త్వరగా మానడం, చీము పట్టకుండా ఉండడం, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం జరుగుతుంది. వ్యాయామం. సాధారణ కాన్పు అయ్యాక వ్యాయామాలు చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బ్రెస్ట్ సమస్యలు. ప్రసవం తర్వాత చాలామంది మహిళలకు బ్రెస్ట్ సమస్యలు ఎదురవుతాయి. వీరికి బ్రెస్ట్ పెయిన్స్ వస్తాయి. వీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నొప్పి ఎక్కువగా ఉంటే పెయిన్ కిల్లర్స్ వాడాలి.